వినాయకుడి దయ. సృష్టికి ఆదిలో భగవానుడైనటువంటి శ్రీ మహావిష్ణువు అవతరించి ముందుగా తన నాభి కలమందు బ్రహ్మను నేల కొలుపుకున్నాడు. వెంటనే, ఓయ్ బ్రహ్మ, చక్కగా ఆలోచించి నీవిప్పుడే 14 భువనాలను ఏర్పాటు చేయి, ఒక్కొక్క లోకంలో రకరకాల జీవకోటిని సృష్టించు అని ఆజ్ఞాపించాడు. అయితే బ్రహ్మాండమైన సృష్టి చేయాలంటే ఆలోచించటానికి ఒక తల సరిపోతుందా? అందుకే బాగా ఆలోచించటం కోసం బ్రహ్మకు 4 తలలు ఇచ్చాడు విష్ణువు. విష్ణుమూర్తి ఆజ్ఞ ప్రకారం బ్రహ్మ తన 4 తలలతోనూ ఆలోచించి సృష్టి కార్యం ప్రారంభించాడు. ముందుగా 14 భువనాలు ఏర్పాటు చేశాడు. ఏ లోకంలో ఎటువంటి జీవకోటి ఉండాలో నిశ్చయించుకున్నాడు. భూలోకంలో జంతువులు, పక్షులు, వృక్షాలు, క్రిమికీటకాదులు, వీటన్నిటికంటే ముఖ్యంగా మానవ జాతి ఉండాలనుకున్నాడు. అయితే మానవుడు ఏ ఆకారంలో ఉండాలి అని ప్రశ్న వచ్చింది. ఒకానొక స్వరూపం తన మనసులో ఊహించుకొని మానవుని సృష్టించబోయాడు బ్రహ్మ. కోట్ల కొద్దీ మొండెములు తయారు చేసి ఒక్కొక్క దానికి తలకాయలు అమర్చాడు. తలకు ఒక ముఖం, ముఖంలో 2 కన్నులు, ముక్కు, నోరు, 2 పక్కల 2 చెవులు. ఇవన్నీ అయిన తర్వాత శరీరానికి పొట్ట, వీపు మొదలైన అవయవాలు, 2 చొప్పున కాళ్ళు, చేతులు, కాళ్లకు చేతులకు 5 వేళ్ళు ఈ మోస్తరుగా తయారు చేయబోయాడు. కానీ బ్రహ్మదేవుడు ఒక విధంగా చేయబోతే మానవుని స్వరూపం మరొక విధంగా తయారు కాజొచ్చింది. ఒక మొండెని తీసుకొని దానికి బ్రహ్మ ఒక ముఖం పెడదాము అనుకునేటంతలో ఆ ముఖం 2 ముఖాలుగా మారిపోయేది. 2 కన్నులు తీర్చిదిద్దేసరికల్లా ఈశ్వరునికి మళ్ళీ నుదుట 3వ నేత్రం మొలుచుకొచ్చేది. 2 పక్కల 2 చేతులు అమర్చుదాం అనుకునేవాడు పాపం ఆ రెండిటికి మరొక 2 వచ్చి అతుక్కునేవి. సరిగ్గా లెక్కపెట్టి 2 కాళ్ళు పెట్టబోయేవాడు. కాళ్ళు తయారు చేసిన పోగుల నుంచి మరి 3 కాళ్ళు వచ్చి అవి మొత్తం 5 కాళ్ళు అయ్యేవి. ఇదంతా చూచి బ్రహ్మకు హడలు పుట్టింది. తనకు వశం తప్పిపోయి ఇటువంటి వికార స్వరూపాలు తయారు కావటానికి కారణం ఏమై ఉంటుందా అని తను 4 తలలతోనూ మళ్ళీ ఒకసారి తీవ్రంగా యోచించసాగాడు బ్రహ్మదేవుడు. ఇలా యోచిస్తున్న సమయంలో ఆయన తయారు చేసిన మానవ స్వరూపాలు కొన్ని నవ్వినాయి, మరికొన్ని పళ్ళు పైకి పెట్టి ఈకిలించినాయి. ఇంకొన్ని స్వరూపాలు తననే కుట్టవచ్చినాయి. తక్కిన మరికొన్ని ముఖాలు గుడ్లు గిరగిరా తిప్పి బ్రహ్మను భయపెట్టినాయి. ఈ చేష్టలు చూసి బ్రహ్మకు చెప్పలేని కంగారు పుట్టింది. తను సృష్టించిన మానవ స్వరూపాలే ఇలా తనకు ఎదురు తిరిగేసరికి ఇదంతా ఎందుకు జరుగుతున్నదో తెలుసుకోలేక బ్రహ్మదేవుడు దిగులతో తల కట్టుకు పడుకున్నాడు. విచారంతో పడుకున్న బ్రహ్మకు మగత కమ్మినట్టు అనిపించి చిన్న కునుకు పట్టింది. ఆ కునుకుపాట్లో ఒక కల వచ్చింది. ఎదుట మహాసముద్రం పెద్ద పెద్ద కెరటాలు కొడుతూ ఘోష పెడుతూ ఉంది. ఆ కెరటాలపైన ఒక చిన్న మర్రి ఆకు కనిపించింది. ఆ చిత్రం ఏమిటా అని ఆకువైపు చూస్తూ ఉండగా అది తన వద్దకే వచ్చి దానిపైన శిశు రూపంలో ఉన్న వినాయకుని రూపం కనిపించింది. అప్పుడు బ్రహ్మదేవుడు, అయ్యో, ఎంత పొరపాటు చేశాను. సమస్తమైన విఘ్నాలను పోగొట్టేటటువంటి ఆ ఆదిదేవుణ్ణి ముందుగా తలచక ఈ సృష్టి కార్యం ప్రారంభించాను. అందుకనే ఇన్ని చిక్కులు కలిగినాయి. ఇప్పుడైనా జరిగిన పొరపాటు సవరించుకోమని చెప్పటానికే దయామయుడైన పరమాత్ముడు ఈ రూపంతో నాకు దర్శనమిచ్చాడు అని గ్రహించి వెంటనే లేచి సాగర మధ్యానికి వెళ్ళాడు. అక్కడ బ్రహ్మ తదేక దీక్షతో తపస్సు చేయగా కొంచెం సేపటికల్లా నిజంగానే ఒక మర్రాకు తన సమీపానికి వచ్చింది. అది సరిగ్గా కలలో కనపడిన ఆకులాగానే కనపడగా రెప్ప వాల్పక బ్రహ్మ దానివైపు చూస్తూ ఉండేసరికి దానిపైన క్రమంగా వటపత్ర సాయి అయిన బాల వినాయకుని దివ్యమంగళ విగ్రహం స్పష్టంగా గోచరించింది. అంతటి బ్రహ్మ ఆనందభరితుడై నిండు భక్తితో ఆ బాల వినాయకునికి నమస్కరించి అనేక విధాలా స్తుతించాడు. దేవా, ముందుగా నిన్ను పూజించగా సృష్టి కార్యం ప్రారంభించటం వల్ల చెప్పరాని కష్టాలు కలిగినాయి. నా తప్పు ఇప్పుడు తెలుసుకున్నాను కాబట్టి మన్నించి ఇక ముందైనా ఎట్టి విఘ్నాలు కలగకుండా సృష్టి కార్యం కొనసాగేటట్టు అనుగ్రహించు అని వేవిధాలా వేడుకున్నాడు. అప్పుడు వటపత్ర మీదనున్న విఘ్నరాజు చిరునవ్వు నవ్వి ఒక్కసారి తొండం అటూ ఇటూ ఆడించి, ఓయ్ బ్రహ్మ, నీవైనా నేనైనా నిర్వహించవలసింది సృష్టి కార్యమే కదా. సృష్టించడం నీ పని, దానిని చక్కబెట్టడం నా పని. నేనుండగా నీకు వచ్చిన భయమేమీ లేదు. ఇదిగో నీకిప్పుడే ప్రణవ మంత్రం ఉపదేశిస్తున్నాను. దీన్ని జపించి మళ్ళీ సృష్టి కార్యం ప్రారంభించు. ఈసారి నీ పని దిగ్విజయంగా సాగిపోతుంది అని చెప్పి అదృశ్యమైనాడు. వినాయకుని ఆనతి ప్రకారం తక్షణమే బ్రహ్మదేవుడు ప్రణవ మంత్రం జపించి జపం పూర్తయ్యాక మళ్ళీ సృష్టి కార్యం మొదలెట్టాడు. ఇప్పుడు ఎటువంటి విజ్ఞానం లేక
తలచిన పనులన్నీ తలచినట్టుగా చేయగలిగాడు. ఇదంతా వినాయకుని దయ కదా అని నిశ్చయించి బ్రహ్మదేవుడు ప్రతిరోజు ఆదిదేవుని తలుచుకొని మరి తన పని ప్రారంభించేవాడు. బ్రహ్మదేవుడే కాక నాటి నుంచి ఆయన సృష్టించిన దేవగణము 14 భువనాల్లోనూ ప్రాణకోటి కూడా ముందుగా గణపతిని తలుచుకొని మరీ పనులకు పోయేవారు. ఈ విధంగా బ్రహ్మదేవునంతటి వాడే వినాయకుణ్ణి దయ సంపాదించి గాని సృష్టి కార్యం సాగించలేకపోయాడంటే ఆ ఆదిదేవుణ్ణి మానవ మాత్రులు కొలవవలసిన అవసరం ఎంతటిదో ఇక చెప్పేదేమిటి? కనుకనే విఘ్నేశ్వరుడు అవతరించిన భాద్రపద శుద్ధ చతుర్దశి ఒక మహాపర్వంగా ఎంచి ఏటేటా ఆ రోజున హిందువులందరూ ఆదిదేవుణ్ణి గొప్పగా పూజిస్తారు. వినాయకుడు దయ సంపాదించగలిగిన వారు ఎవరేమి కోరుకున్నా అవన్నీ తీరుస్తాడని ప్రజల నమ్మకం. ఇటువంటి మహిమగల వినాయకుణ్ణి ఒక్క హిందువులకే గాక ఇతర దేశాల వారు కూడా పూర్వకాలం నుంచి ఆరాధించి మేలు పొందుతున్నారనటానికి నిదర్శనాలు ఎన్నో ఉన్నాయి. మన మేలు కోసం, లోకక్షేమం కోసం వచ్చే చవితి నాడు విఘ్నేశ్వరుని తలుచుకొని మంచి మంచి కోరికలు కోరుకుందాం. ఇదండి ఇవాళ కథ. మరొక మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.